వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ధ్వజమెత్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం టీనగర్లో సేవావారం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన నిరుపేదలకు విసనకర్రలు, చేటలు, తాటాకుల చాపలను అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోద్ పి సెల్వం, జిల్లా శాఖ అధ్యక్షుడు గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేంద్రన్ మాట్లాడుతూ, ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఇంటింటా జరపమంటూ బీజేపీ జాతీయ కమిటీ ఆదేశించిందని, ఆ మేరకు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలోనూ జెండా పండుగను ఘనంగా నిర్వహించనున్నామన్నారు. సెప్టెంబర్ 2 వరకు ఈ వేడుకలను కొనసాగించాలని కూడా పార్టీ అధిష్టాన వర్గం సూచించిందని చెప్పారు. దేశంలో చేతివృత్తి కళాకారులు తయారు చేసే వస్తువులను ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాము సేవావారం కార్యక్రమంలో విసనకర్రలు, తాటాకుల చాపలను పేదలకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. కాగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని నాగేంద్రన్ విమర్శించారు. రాష్ట్రమంతటా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, సింగపూర్ నుండి తరలించిన 7 కోట్ల గంజాయిని విమానాశ్రయంలో పట్టుకున్నారని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రకటించిన పథకాలన్నీ 4 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అమలు చేయాల్సినవని, ఎన్నికల భయంతోనే స్టాలిన్ ఈ పథకాలను హడావిడిగా ప్రారంభిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ కూటమిలోకి మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంను చేర్చుకునే విషయంపై సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.